అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ సృజన్ వ్లాగ్స్ అండి. ఈరోజు వీడియోలో చేపల పులుసు ఏ విధంగా చేసుకోవాలి వీడియోలో చూసేద్దాం. మీకు చేపల పులుసు అంటే ఇష్టమా, ఫ్రై అంటే ఇష్టమా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ముందుగా దీనికోసం 2 ఉల్లిపాయలు 2 టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని గ్రైండర్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక ఉల్లిపాయ 2 పచ్చిమిర్చి కరివేపాకును కూడా ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని బండి పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అవి వేగిన తర్వాత టమాటా ప్యూరీ పేస్ట్ని కూడా వేసుకొని అది సరిపడ ఉప్పు కూడా వేసుకొని దగ్గరగా మగ్గిపోయిన తర్వాత అందులోని ముందుగా పెట్టుకుని చింతపండు గుజ్జును కూడా వేసేసుకోవాలి. ఆ తర్వాత పసుపు, కారం, గరం మసాలా, ఫిష్ మసాలా కూడా వేసుకొని అంతా ఒకసారి కలిపేసి ఆ తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత 2 గ్లాసులు వాటర్ వేసుకొని అది బాయిల్ అయిన తర్వాత ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చేపల ముక్కలను కూడా వేసుకొని ఫైనల్గా కొత్తిమీర కూడా వేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఉంచుకొని ఫైనల్గా లాస్ట్లోని కొంచెం కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడివేడిగా చేపల పులుసు